రాష్ట్రంలో కొన్ని రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండల్లా మారాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు నిండుతున్నాయి. ప్రస్తుతం FTLకు 5 అడుగులు తక్కువగానే నీటి మట్టం ఉంది. ప్రస్తుతం జంట జలాశయాలకు ఎటువంటి ప్రమాద హెచ్చరికలు లేవంటున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. FTLకు నీటి మట్టం చేరితేనే గేట్లు ఎత్తి నీటిని రిలీజ్ చేస్తామంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఓవర్ టు యు. గత 4 రోజులుగా హైదరాబాద్ మహానగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో చెరువులు, కుంటలు, జలాశయాలకు వరద నీరు అనేది ఎక్కువగా వచ్చి చేరుతోంది. దాంతోనే పలు జలాశయాలన్నీ కూడా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ మహానగరంలో పేరు ప్రసిద్ధి పొందినటువంటి జంట జలాశయాల దగ్గర ఉన్నాము. హిమాయత్ సాగర్ దగ్గర ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూసినట్లయితే మొత్తం జంట జలాశయాలు 2 కూడా నిండుకుండలా ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంటు ఇక్కడ వాటర్కు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు లేవని మాత్రమే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ జంట జలాశయాలకు వరద నీరు అనేది ఎక్కువగా ఎగువ ప్రాంతాలైనటువంటి మొయినాబాదు, వికారాబాదు, చేవెళ్ల, శంకరపల్లి తదితర ప్రాంతాలలో ఎక్కువగా వర్షాలు పడి భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితుల్లోనే అక్కడ నుంచి వరద నీరు అంతా కూడా ఈ యొక్క జంట జలాశయాలకు వచ్చి చేరుతూ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చినటువంటి వరద నీరు ఒకవేళ ఫుల్ ట్యాంక్ లెవెల్ మాత్రం దాటితే ఇక్కడ నుంచి వరద నీటి మొత్తాన్ని కూడా గేట్లను లిఫ్ట్ చేసి కింద మూసీ ద్వారా దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రజెంటు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది కనుక ఒకసారి మనం వాటర్ లెవెల్స్ను ఒకసారి గమనించినట్లయితే ఇక ఇవాళ ఉదయం 9 గంటల వరకు నమోదైనటువంటి వివరాలను బట్టి వాస్తవానికి హిమాయత్ సాగర్ యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చి 1763.50 అడుగులు ఉంటుంది. అలాంటిది ప్రజెంట్ లెవెల్ 1759.85 అడుగులుగా ఉంది. అంటే దాదాపు 4 అడుగులు తక్కువగానే ఫుల్ ట్యాంక్ లెవెల్కి ప్రస్తుతం హిమాయత్ సాగర్లో వాటర్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఇక ఇన్ఫ్లో అనేది 300 క్యూసెక్లుగా ఉంది. అయితే మొన్నటి వరకు కూడా వర్షాలు అనేవి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కొంత ఇన్ఫ్లో అనేది ఎక్కువగా వచ్చి చేరింది. ఇక గత 2 రోజుల నుంచి వర్ష తీవ్రత అనేది కొంత తగ్గిన నేపథ్యంలోనే వచ్చి చేరుతున్నటువంటి ఇన్ఫ్లో కూడా కొంత తక్కువగానే కనిపిస్తుంది. ఇక మరొక ఈ జంట జలాశయాల్లో మరొక ఉస్మాన్ సాగర్ను కనుక గమనించినట్లయితే ఇక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది 1790 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఉంటుంది. ఇక ప్రస్తుతం మాత్రం నీటి మట్టం 1785.70 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ఒక 5 అడుగుల వరకు తక్కువగానే ఇటు ఫుల్ ట్యాంక్ లెవెల్కి మించి తక్కువగానే నీటి యొక్క మట్టం అనేది కనిపిస్తుంది. ఇక ఇన్ఫ్లో అనేది 700 క్యూసెక్కులుగా వచ్చి చేరుతోంది. అంటే హిమాయత్ సాగర్తో పోలిస్తే ఉస్మాన్ సాగర్కు కొంత ఇన్ఫ్లో అనేది కొంత ఎక్కువగానే వచ్చి చేరుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం జంట జలాశయాలకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు అనేది మాత్రం అధికారులు తెలియజేస్తున్నారు. ఇక వాటర్ లెవెల్స్ని బట్టి చూసినప్పుడు కూడా మనకు కూడా అర్థమవుతోంది. సో ఇక ప్రస్తుతం విజువల్స్లో కనుక ఒకసారి గమనించినట్లయితే పూర్తిగా జంట జలాశయాలు 2 కూడా జలకళను సంతరించుకొని పూర్తిగా నిండుకుండలా కనిపిస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించే వరుసగా అధికారులు ఎప్పటికప్పుడు ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 జంట జలాశయాలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు వాటర్ పరిస్థితి ఎట్లా ఉంది, డ్యామ్ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది, ఒకవేళ ఏదైనా ప్రమాద గంటికలు మోగినటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనే దాన్ని కూడా ఇటీవలే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి పర్యవేక్షించడం జరిగింది. అంతకంటే ముందు జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ వచ్చి ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులని వాటర్కు సంబంధించినటువంటి విషయాలు అలాగే ఇన్ఫ్లోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఒకవేళ భారీ వర్షాలు నమోదయ్యి ఒక 5 అడుగుల వరకు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కు తక్కువగా ఉంది కాబట్టి మరీ భారీ వర్షాలు ఇక 2-3 రోజుల పాటు ఒకవేళ వర్షాలు కురిస్తే అప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకొని అది కూడా కొంచెం మించితే మాత్రం అప్పుడు గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ను కిందకు వదులుతామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వరకు ఎటువంటి ప్రమాద సూచికలు అయితే మాత్రం ఏమీ లేవంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జంట జలాశయాలతో పాటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చెరువులు, కుంటలు కావచ్చు, అలాగే మరోవైపున హుస్సేన్ సాగర్ వద్ద సైతం కూడా కొంత పరిస్థితి ఇబ్బందికరంగా లేదు అనేది మాత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకు అందుతున్నటువంటి ఆ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సో మొత్తానికి ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఉన్నటువంటి జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలకళను సంతరించుకున్నాయి. అయితే ప్రస్తుతానికి జలాశయాల వద్ద ఎటువంటి ప్రమాద సూచికలు లేవు అని ఇటు నీటిపారుదల శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషనే మనకు జలాశయాల వద్ద కనిపిస్తోంది.